సోదాపద. ఓం. మనము సప్తమి విభక్తి చెప్పుకుంటున్నాం. యస్య చ భావేన భావ లక్షణం. ఫోన్ పెట్టరాగా సార్, ఫోన్ పెట్టరాగా. మ్యూట్ మ్యూట్. ప్రేయర్ ప్రేయర్. యస్య చ భావే చ భావ లక్షణం. మళ్ళీ చెబుతున్నా, ఈ సూత్రాలకి అతి లోతైనటువంటి వ్యాఖ్యానము చేయటం లేదు. పరీక్షకి ఎంతవరకు మీకు అవసరమో కేవలము అంతవరకు మాత్రమే చెబుతున్నాము. కారణం ఏంటంటే చాలా మందికి ఇందులో ప్రవేశం లేదు కాబట్టి. లోతుగా చదువుకుంటూ పోతే భయంతో అసలు పేపర్ రాయరు కాబట్టి. మీరందరూ పాస్ అయిపోయిన తర్వాత మనం కూర్చుని వ్యాకరణాన్ని వ్యాకరణంలా చదువుకుందాం. ఇప్పుడు వ్యాకరణాన్ని పరీక్ష కోసమే చదువుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టేసుకోండి. వ్యాకరణాన్ని వ్యాకరణంగా చదివితే, అంటే ఊరికి ఐడియా కోసం చెబుతున్నా, మనం ఎలా చదవాలి అంటే రెండు పద్ధతుల్లో చదవచ్చు. ఒకటి అష్టాధ్యాయి క్రమంలో చదవటం, రెండు సిద్ధాంత కౌముది క్రమంలో చదవటం. ఈ రెండు క్రమాల్లో చదివినప్పుడు కౌముది క్రమంలో చదివితే దీంతో పాటు బాల మనోరమ వ్యాఖ్యను కూడా పక్కన పెట్టుకు చదవాలి. కేవలంగా కౌముది వృత్తి కాకుండా బాల మనోరమ వృత్తి కూడా పక్కన పెట్టుకుని చదివితే సరి అయినటువంటి అర్థము, దీనిలో ఉండేటటువంటి ప్రశ్నలు సమాధానాలు. ఈ ప్రశ్నలు సమాధానాలు అంటే ఏంటంటే, ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అంటే ఊరికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, సాధక తమం కరణం అన్నాడు. కాదు, కర్తురీప్సిత తమం కర్మ సాధక తమం కరణం అన్నాడు. ఈ తమ ఎందుకు తీసుకున్నాడు, లేకపోతే నష్టం ఏమిటి అనే చర్చ వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన ప్రశ్న వేస్తాడు. ఈ ఒక ఆయన ప్రశ్న వేస్తాడంటే వేరేవాడు వేశాడా, లేకపోతే గ్రంథకారుడు అనే వృత్తికారుడే ఇతరులకి ఇలాంటి సందేహం వచ్చే అవకాశం ఉన్నది అని అనుకుని తానే ఒక ప్రశ్న వేసి సమాధానం చెప్పాడు? రెండు జరుగుతాయి. ఇలా ప్రశ్న వేయటాన్ని పూర్వపక్షము చేయుట అంటారు. దీన్ని మళ్ళీ పూర్వపక్షం అంటే ఇలా ఎందుకు అని ప్రశ్న వేస్తాడు. వేస్తే అక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని ప్రశ్న వేశాడు. నువ్వు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. అంటే తప్పు, ఎందుకు తప్పు అంటే అని సమాధానం చెప్పచ్చు. అవును, కానీ ఇది కూడా తెలుసుకో అనేదో చెప్పచ్చు. సో ఆ ప్రశ్న వేసినప్పుడు అది అయితే ఒప్పుకోవచ్చు. ఒప్పుకుంటే ఏం చేస్తాడు, దానికి వివరణ ఇస్తాడు. ఎందుకు రాశా, అవును కానీ ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది అంటే అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏదో ప్రపంచార్థం ఇంకోటేమో సమాధానం చెబుతాడు అక్కడ. లేదు మైవం అంటే అలా కాదు అని ముందుకెళ్తాడు. ఇట్లా ఈ పూర్వపక్షము సిద్ధాంతము. అంటే సిద్ధాంతం ఎప్పుడవుతుంది, జస్ట్ కాసేపు వినండి, కాస్త హరికథ అనమాట ఇది. సిద్ధాంతము అంటే ఏమిటి అసలు అంటే, ఓ ఇద్దరం కూర్చుంటాం, నేను దివ్య కూర్చున్నాం. కూర్చొని మేము ఏదో చర్చ చేసుకుంటాం. చర్చ చేస్తూ ఎవరది చర్చ చేస్తుంటే ఆ అమ్మాయి ఒక ప్రశ్న వేసింది. ఇది ఇలా కాదు అంది. అంటే ఒక పూర్వపక్షం చేసింది. కానీ ఆ అమ్మాయి తన యొక్క ఆర్గ్యుమెంట్ ముందు చెప్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఆ అమ్మాయి తెలివి తక్కువ పిల్ల కాదు, నాకన్నా తెలియగల పిల్ల అయి ఉంటుంది. ఎందుకంటే ఆ వేసిన ప్రశ్న సాధికారముగా ఉపపత్తులతో, అంటే విత్ ఎగ్జాంపుల్స్ అనమాట, చెబుతుంది ఇట్లా కదా అని. దాన్ని నేను ఖండించాలి కనుక నేను ఇంకో మాట చెప్పాలి, ఎందుకు అలా కాదు అని. దీన్ని ఈ చర్చ అయిన తర్వాత ఫైనల్ గా ఒక కంక్లూజన్కి వస్తాం.
ఇగో దీన్ని సిద్ధాంతము అంటారు. ఓకే. ఇలా ఇలా అష్టాధ్యాయులో ఉన్నటువంటి సూత్రాలకి సిద్ధాంతం చేసిన తర్వాత, పెద్దలందరూ కొట్టుకున్న తర్వాత సిద్ధాంతం చేసిన తర్వాత, ఆ సిద్ధాంతాలు మనకి అర్థమయ్యే భాషలో, అంటే అష్టాధ్యాయులో చేయబడిన సిద్ధాంతాలు అంటే ఫైనల్ కంక్లూజన్ అనమాట. సిద్ధాంతం అంటే అది మనకి హాయిగా చల్లగా కౌముదిలాగా వెన్నెల్లాగా ఉండేలా రాసిన పుస్తకం సిద్ధాంత కౌముది. మామూలుగా ఒక ప్రయోగం చేయాలంటే రామ శబ్ద అకారాంత పుంలింగ రామ శబ్ద అన్నారు అనుకోండి. చిన్న ఉదాహరణ చెబుతా మీకు ఇక్కడ. ప్రపంచంలో ప్రతివాడు రామ శబ్దాన్ని ఇట్లాగే చదువుతాడు, ఇంకోలా చదువుతాడా? ఇలాగే చదువుతాడు. ఇలాగే చదువుతాడు. మా గురువు గారు అడిగారు, ఏమయ్యా అనంతకృష్ణ, అకారాంత పుల్లింగ రామ శబ్ద అంటే కరెక్టా రాంగా అని అడిగారు ఆయన. కోవిడ్ చదివిన వాళ్ళందరూ మైకులు ఆన్ చేయండి అమ్మా ప్లీజ్, సరదాగా. ఇది మీ పరీక్ష కాదు, ఎవరికి ఏ పరీక్ష కాదు. తెలుసుకో. ఏమైనా అకారాంత పుంలింగ అంటే కరెక్టేనా అన్నారు. ఏమనాలి నేను? మాకు చెప్పిందైతే కరెక్ట్ అనే చెప్పినాను సార్. ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుందయ్యా నాకు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. అకారాంతము అంటే ఏమిటి అంటే అకుహ విసర్జనీయానాం కంఠ, తర్వాత ఏంటి దాని ముందు సూత్రం ఏంటి? కుల్యాస్య ప్రయత్నం సవర్ణం అకుహ విసర్జనీయానాం కంఠ ఇచ్చేసానని చెప్తున్నప్పుడు ఈ అకారానికి ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే 18 రూపాలు ఉన్నాయి. అందులో మొదటి 3 ఏమిటి అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. అంటే అకారాంత పుంలింగ అంటే దీర్ఘ ఆకారంతో కూడా ఈ పుల్లింగం సరిపోతుందా అని అడిగారు. ఇప్పుడు చెప్పండి నాకు. కాదు కాదు సరిపోదు. మరి అకారాంత పుల్లింగ అని వాడు చెబితే నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడిగారు నన్ను. అదంత పుల్లింగ అనాలి కదా, ఎందుకంటే తకారం ఉంది, తపరకరణం చేసి అదంత పుల్లింగ అనాలి కదా అన్నారు. ఇట్లా బుర్ర కొక్కున్నా. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న తప్పుందా? లేదు. సార్ ఆ క్వశ్చన్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇంత లోతుగా ఇంత దీన్ని ఏమంటారంటే హెయిర్ స్ప్లిట్టింగ్ డిస్కషన్ అంటారు. ఇట్లా అంటే వెంట్రుక కూడా చీల్చి చీల్చి ఎట్లా చేస్తారు, వెంట్రుకే సన్నగా ఉంటుంది, దాన్ని కూడా చీల్చి వెరిఫై చేస్తారు అనమాట. అలా పరీక్ష చేసేవాళ్ళు. అలా చదువుకుంటే మనకు ఒక్క పేపర్ కూడా పూర్తి కాదు. అర్థమైందండి? సరే, అప్పటి నుంచి అదంత పుల్లింగ అనాలా గురువు గారు అంటే, వద్దులే వాళ్ళు అన్నారుగా, అందరితో పాటు నువ్వు కూడా అదే అను అన్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన ఆలోచన విధానం చూడండి. మా గురువు గారు కేశరాజు చంద్రశేఖర్ గురువు గారు స్పెసిఫిక్ ఉంటుంది సార్, చాలా స్పెసిఫిక్ ఉంటుంది ఆయనది. ఆయన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశారంటే ఇంకోటి ఆయన పాఠం చెప్పరు, మనతో ఆయన పొరపాటు కూడా పాఠం చెప్పరు. ఆయన అన్ని మన నోటితో చెప్పిస్తారు. ఏది ఏది మనకు అస్సలు తెలియని విషయాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పడం అంటే పెద్ద ఏం లేదు. నాకు ఏమీ తెలియని విషయాన్ని కూడా ఆయన వేసే ప్రశ్నల ద్వారా, నేను చేసే పిచ్చి సమాధానాల ద్వారా దాన్ని కంటిన్యూ చేసి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి అది నా చేతే చెప్పిస్తారు. అవును సార్. విన్నాం. వెబినార్ లో పెడుతుంటే మొదట్లో భయం వేసేది, అసలు సార్ జవాబు ఇవ్వాలంటే నోరు తెరిస్తే ఎక్కడ తప్పు పోతుందనే భయం వచ్చేది. అందుకని అది ఆయన టాలెంట్, మా గురువు గారి యొక్క గొప్పతనం. సరే, గురుస్మరణ అయిపోయింది కాబట్టి ఇక విషయంలోకి వెళ్దాం. ఇంతకీ ఈజీ క్వాలిటీ ఏమిటంటే, మనం పైన మాత్రమే, సముద్రంలోకి దూకట్లేదు,
సముద్రపు ఒడ్డున కాళ్ళు వేళ్ళు తడిసేలాగా మాత్రమే ప్రవేశిస్తున్నాము. అస్తు. పూర్తిగా కాళ్ళు తడుస్తున్నా కూడా నేను చెప్పను. నీళ్లు జలుగుతున్నాం నీళ్లు మేము అంతే. చల్లుకుంటున్నాం. నీళ్లు చల్లుకుంటున్నాం. ఇది కూడా పోదు, ఇంకా ప్రోక్షణ నీళ్లు చేసుకుంటాం. చల్లుకుంటున్నాం. ప్రోక్షణ ఆ, చేసుకుంటాం. సంప్రోక్షణ. యస్య చ భావేన భావలక్షణం. యస్య క్రియయా క్రియాంతరం లక్ష్యతే తతః సప్తమి స్యాత్. అంతే అండి. యస్య క్రియయా, ఏ క్రియ యొక్క చేత క్రియాంతరం లక్ష్యతే, వేరే క్రియని మనం లక్ష్యంగా పెట్టు చెబుతున్నాము. తతః సప్తమి స్యాత్. గోషు దుష్యమానాసు గతః అన్నాడు. అరే ఏది ఎన్నింటికి వస్తాడు ఈ అనంతకృష్ణ గారు పాఠం చెప్పడానికి అని సుధా గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, మీ సార్ ఎప్పుడు వస్తారు పాఠం చెప్పడానికి అని. అనగానే ఆ నాదనీరాజుని అయిపోగానే వస్తాడండి ఆవిడ. ఈ నాదనీరాజునానికి అనంతకృష్ణ రావడానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఆ టైం స్లాట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఆవుకి పాలు పితికే, ఇక్కడ ఏం చెప్పాడు ఉదాహరణ, గోషు దుష్యమానాసు గతః, ఆవులకి పాలు పితుకుతున్నప్పుడు వెళ్ళాడు అన్నాడు. పాలు పితికే టైం ఏదో తెలుసు కాబట్టి వాడు ఎన్నింటికి వెళ్ళాడో వాడు డిసైడ్ చేసుకుంటాడు. నాదనీరాజుని ఎప్పుడవుతుందో తెలుసు కాబట్టి నేను ఎప్పుడు వస్తానో మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళే తెలుస్తుంది ఉదాహరణకి. తర్వాత అర్హాణాం కర్తృత్వే అనర్హాణాం అకర్తృత్వే తద్వైపరీత్యే చ సత్సు తరత్సు అసంత అసతే అసత్సు తిష్టత్సు సంతస్తరంతి సత్సు తిష్టత్సు అసంతస్తరంతి అసత్సు తరస్తు సంతస్తిష్టంతి. అయిపోయిందిగా. ఇక్కడికి కానీ మనకి బుర్ర వేడకదుగా. ఈ ఎస్యచ భావేచ భావలక్షణం అన్నదానికి చాలా తేలిగ్గా చెప్పుకున్నట్లయితే భావము, ఎస్యచ భావేచ భావలక్షణం అంటే భావము అంటే ఇక్కడ క్రియ అని అర్థం చెప్పుకోవాలండి మనం. ఏని యొక్క క్రియ చేత మరి ఒక క్రియని తెలియబడుతుందో అలాంటి శబ్దము కంటే సప్తమి విభక్తి వస్తుంది. గోషు గోషు దుష్యమానాసు గతః. ఎవరు? దేవదత్తుడు లేకపోతే చైత్రుడు. చైత్రుడు అనండి, దేవదత్తుడు అనండి, మైత్రుడు అనండి, మీ ఇష్టం ఏ పేర్లైనా పెట్టండి. ఎక్స్ వై జెడ్ అనమాట వీళ్ళందరూ. ఎప్పుడు వెళ్ళాడురా అని అడిగితే గోవులు పితకబడుతుండగా వెళ్ళాడు అని అర్థం. ఇక్కడ ఏమైంది? ఈ గోవుల యందు ఉన్నటువంటి దోహన క్రియ ద్వారా, ఈ దోహన క్రియ ద్వారా దేవదత్తుడు వెళ్ళిన గమన క్రియ తెలియబడుతోంది. ఇక్కడ మనం రాసేటప్పుడు పరీక్షలో రాసేటప్పుడు ఇది సప్తమేగా ఇప్పుడు చదువుకుంటుంది కనుక ఇది వినండి. ఇక్కడ పరీక్షలో రాసేటప్పుడు గోదోహన వేళలో వెళ్ళినాడని చెప్పి చైత్రుడు దేవదత్తుడు వెళ్ళాడు అని తెలుస్తుంది అని ఆయన రాయటం కన్నా యస్యచ భావేచ భావలక్షణం అన్నాడు కాబట్టి, భావము అంటే క్రియ అని చెప్పుకోమన్నారు కాబట్టి మనం ఆ క్రియాపదం వచ్చేటట్టు మన వాక్య నిర్మాణం చేస్తే సరిగ్గా చెప్పినట్టు ఉంటుంది. ఎట్లా అంటే దేవదత్తుడు గోవులు పితకబడుచుండగా వెళ్ళాడు అని అర్థం అట్లా రాసి వదిలేయకుండా ఏం చేయాలి? గోవులని దోహన క్రియలో దోహన క్రియ ద్వారా దేవదత్తుడి యొక్క గమన క్రియ తెలిసింది అని రాశాం. 2 చోట్ల క్రియ అనేసాం. అబ్బో వీళ్ళు బాగా రాశారని 2 మార్కులు ఎక్కువ పడతాయి. ఈ వాక్య నిర్మాణానికి ఆ వాక్య నిర్మాణానికి ఉన్న తేడా ఇంతే అమ్మా, 2 మార్కులు. సరే కనుక అంటే ఏంటండి గురుగారు? ఏమా మీరు ఇప్పుడు దోహన క్రియ అన్నారు కదా, దోహన క్రియ అంటే పాలు పితకడం. తల్లి. ఓకే అండి. డుహుదాతు.
ఇంతకుముందు ఎక్కడో ద్వితీయలోనే ఎక్కడ చూడండి గాం దోగ్ధి పయః అనేది చెప్పుకున్నట్టుగా ఉదాహరణ వచ్చింది. ఎక్కడ అకథితంచ అవునండి. దుహు యాచు పచ్చు దండు ఏవో ఉన్నాయిగా. అవునండి. ఒక్కసారి అవి కూడా చూడమ్మా. ఇలా విక్రమ కథ. వచ్చినప్పుడు ఆ క్రాస్ రెఫరెన్స్ వస్తే అది కూడా వెంటనే చదివేసేయండి. చదివితే దీనికి దానికి ఉన్న తేడా మీకు తెలుస్తుంది, డిస్క్రిమినేట్ చేయగలుగుతారు తర్వాత. ద్వితీయ. తర్వాత అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీతే చ అన్నాడు. ఎక్కడ మనకి వృత్తిలో. అంటే ఏదైనా ఓ పని చేయటానికి ఎవరు ఉచితులు అంటే ఎవరు సమర్థులు వారిని మనం అర్హులు అంటాం. అలాంటి కాని వారిని ఏమనాలి? అనర్హులు అనాలి. అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యేచ. అంటే అర్హులకు కర్తృత్వము వివక్ష చేసినప్పుడు. వివక్ష చేయుట అంటే గనక వివక్ష అంటే కొట్లాట కాదు. ఏమండి? అభిహితే 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 కాదు, వివక్ష అంటే వక్తురిచ్చ వివక్ష. అది అంచేత వక్త యొక్క ఏది ప్రయోగం ఏ భావంతో చెప్పదలుచుకున్నాడో అది. ఏ డిస్క్రిమినేషన్ అంటే వివిక్ష అనాలి. సరే, అంచేత అర్హులకి కర్తృత్వం వివక్ష చేయబడినప్పుడు తద్వాచక శబ్దం కంటే సప్తమి విభక్తి వస్తుంది. ఎట్లా? సత్సు తరత్సు అసంత అసతే అని. మంచి వాళ్ళు తరిస్తూ ఉండగా చెడ్డవారు అలాగే ఉన్నారు అని దాని తాత్పర్యం. ఏమన్నాడు అక్కడ? ఒక్కసారి చూడండి. సత్సు తరత్సు అసంత అసతే. అసతేనా అసతేనా? ఉంది గురుగారు. అదే అదొకసారి చూడండి. ఆసతే. నా బుక్ లో అక్కడ ఇంకు ముద్దగా పడింది, అందుకని చెప్పి అడిగాము చూడకొని. అంటే మంచి వాళ్ళు తరిస్తున్నారు అంటే ఏంటన్నమాట ఇక్కడ? అర్హాణం కర్తృత్వే అన్న సరిపోయింది అక్కడ. సరిపోయింది. అది అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యేచ. మంచివారు తరిస్తూ ఉండగా సత్సు తరత్సు, చెడ్డవారు అసంతః అసతే అట్లాగే ఉన్నారు. అంచేత సత్పురుషుడికి ఏం క్రియ ఉంది? తారణ క్రియ. తరణ క్రియ. మనం ఏం చెప్తున్నాము? భావేచ భావ లక్షణం అంటున్నాం కాబట్టి మీరు రాసే వాక్యములో క్రియ అనే మాట వచ్చేలా చూసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే తరణ క్రియ కర్తృత్వములో వివక్ష చేయబడింది కాబట్టి అక్కడ సత్సు తరత్సు అని వచ్చింది. అనర్హులకు అకర్తృత్వము అంటే కర్తృత్వ అభావము చెప్పబడినప్పుడు. అకర్తృత్వము అనర్హులకు కర్తృత్వము అంటే కర్తృత్వ అభావము చెప్పబడటం అంటే వివక్ష చేయబడినప్పుడు తద్వాచక శబ్దం కంటే సప్తమి వస్తుంది అన్నాడు. దానికి ఏం ఉదాహరణ ఇచ్చాడు? అసత్సు తిష్టత్సు సంతస్తరంతి. ఏం లేదండి, ఇగో పుణ్యాత్ములు మోక్షం పొందుతూ ఉంటే పుణ్యం చేయని వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ వాక్యం అయిపోయింది కదా. ఇక్కడ ఏమైంది? అర్హులకి కర్తృత్వం వివక్ష చేయబడింది. ఏమండి? ఇగో పాపం చేసిన పుణ్యాత్ములు కాని వాళ్ళని అలాగే ఉంటే పుణ్యం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అన్నాడు. ఇదే వాక్యాన్ని మళ్ళీ తిప్పి చెప్పాడు. ఇక్కడేంటి వివక్ష చేస్తున్నాడు? అర్హత లేని వాళ్ళకి అకర్తృత్వాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అదే మాట అసత్సు తిష్టత్సు ఏమండి సంతః తరంతి. మొదటి వాక్యంలో ఏమో అర్హులకే కర్తృత్వం చెప్పారు. అక్కడ ఏం చెప్పాడు? సత్సు తరత్సు అసంతః తిష్ట అసతే.
ఉమ్, అకర్తృత్వం అనర్హులకి అకర్తృత్వం వివక్ష చేసి చెప్పినప్పుడు ఇక్కడ గమనించండి ఒకసారి, ఈ వాక్యంలో మొదటి భాగంలో ఉన్నది సప్తమిలో ఉంది, రెండో భాగంలో ఉన్నది. పద్మగారు పట్టేసుకున్నారు ఆ టెక్నిక్ ని. ఉమ్, ఏం చెప్పాడు? అసత్సు తిష్టత్సు ఉమ్, సొంత హాతరంతి, చెడ్డవారు అట్లాగే ఉండిపోగా మంచివారు తరిస్తున్నారు. ఉమ్, మూడోది తద్వైపరీత్యేచ అన్నాడు మళ్ళీ. ఏమిటి తద్వైపరీత్యం? దానికన్నా భిన్నముగా, అంటే పై రెండిటికి వైపరీత్యము వివక్షమైనప్పుడు కూడా. ఎట్లా? అర్హులకు, ఇప్పుడు పైన ఏం చెప్పాడండి? మొదట అకర్ అర్హులకు కర్- వివక్ష ఒక్క నిమిషం చేశారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అర్హులకి కర్తృత్వము, ఉమ్, అనర్హులకు అకర్తృత్వము చెప్పాడు. ఉమ్, తద్వైపరీత్యేచ అంటే అర్హులకు అకర్తృత్వము, అనర్హులకు కర్తృత్వము చెప్పడం వైపరీత్యం. ఇప్పుడు చూడండి, అంటే ఎట్లా? అర్హులకు అకర్తృత్వము వివక్ష చేయబడ్డప్పుడు సప్తం ఎట్లా? సత్సు తిష్టత్సు అసంతః తరంతి. ఈ పదాలను అక్కడ, ఆ పదాలు ఇక్కడ మార్చి పేర్చి మల్లె మొగ్గలారా. ఆ పై రెండు వాక్యాలను అటు ఇటు మారిన చూడండి పదాలు. చూస్తున్నాం. రెండోది సత్సులు ఏమిటవుతప్పుడు? అసంసులు వాళ్ళు సత్సు వెళ్ళిపోయి తిష్టత్సు సంతః, అదే అసత్సు తరత్సు సంతః తిష్టంతి. అవును. అదే ఉందో చూడండి ఒకసారి. అంతే. అదే అదే ఉంది. తరంతి సెకండ్ అని దానికి ఆపోజిట్. అంతే. సెకండ్ దానికి ఆపోజిట్. ఏమండి, 4 వాక్యాలకి తెలుగు అర్థాలు చెప్పుకుందాం. చెప్పండి. అర్హులైన వాళ్ళు మంచి అర్హులైన వాళ్ళు ముక్తిని పొందుతుంటే అర్హత లేని వాళ్ళు ముక్తిని పొందలేదు. మొదటిది అర్హత లేని వాళ్ళు ముక్తి పొందకుండా ఉన్నప్పుడు అర్హులైన వాళ్ళు ముక్తి పొందారు. రెండవది అర్హులైన వాళ్ళు ముక్తి పొందకుండా ఉన్నప్పుడు అనర్హులైన వాళ్ళు ముక్తి పొందారు. అనర్హులైన వాళ్ళు అనర్హులైన వాళ్ళు కూర్చుని ఉంటే వీళ్ళైన వాళ్ళు పొందారు. అంతే, 4 భాగాలు చేయండి. దాని తర్వాతది షష్ఠీ చానాదరే అనాదరాధిక్యే భావలక్షణే షష్ఠీ సప్తమ్యౌ స్తః. అనాదరే అంటే వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోవటము, ఆదరణ చూపించకపోవటము. అప్పుడు ఏమిటవుతుంట? షష్ఠీ సప్తమి రెండు వస్తాయిట. షష్ఠీ సప్తమ్యౌ స్తః రుదతి ప్రావ్రాజీత్ రుదతః ప్రావ్రాజీత్. ఇక్కడ మీకు ఉదాహరణలో రుదతి రుదతో వా ప్రావ్రాజీత్ అని ఉంది. ఏమండి, ఆ రుదతో అన్నది ఏమన్నా మామూలుగా విడిగా చెప్పినప్పుడు రుదతః అవుతుంది. ఆ సంధి కార్యం వల్ల ఓ వచ్చింది అక్కడ. సరిగ్గా ఓత్వం పొందింది. రుదతి రుదతః ప్రావ్రాజీత్ రుదతి ప్రావ్రాజీత్ రుదతః ప్రావ్రాజీత్. ఇక్కడ ఏం జరిగిందిట? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పక్క వాక్యమే. రుదంతం పుత్రాదికమనాదృత్య సన్యస్తానిత్యర్థః. ఏం లేదండి, ఒక ఆయన సరే వాళ్ళ ఆవిడ మీద కోపం వచ్చిందో మనకు సంబంధం లేదు, కానీ ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు వెనకాల, అన్నా నువ్వు వెళ్ళకు అని. వాడు ఏడుస్తున్నా వాడిని అనాదరించి, వాడిని పట్టించుకోకుండా ఈయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. అనాదరే వచ్చిందా లేదా? వచ్చింది. అదే మాట వాక్యంలో రాజండి. రుదంతం పుత్రాదికం అంటే భార్యా పిల్లల్ని వాళ్ళు ఏడుస్తున్నప్పటికీ కూడా అనాదృత్య అనాదరణ చూపిస్తూ సన్యస్తవాన్ ఇత్యర్థ, సన్యాసం తీసుకున్నాడు అని అర్థము.
ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు రాస్తున్నప్పుడు? రోదన క్రియ అని రాయాలి మనం. ఏడుస్తున్నప్పుడు అని రాయకుండా ఏం రాస్తాం మనం ఇప్పుడు? కొడుకు యొక్క రోదన క్రియ ఉన్న పట్టించుకోకుండా ప్రవ్రజన క్రియని తెలిపారు. ప్రవ్రాజిత్ అంటే సన్యాసం తీసుకున్నాడని. ఏమిటి? ఎవర్రా? రవి ఉన్నాడా? ఇప్పుడు షష్ఠి దేనికి వచ్చింది? షష్ఠి దేనికి వచ్చింది? ఏదైతే అనాదరించబడిందో దానికి వస్తుంది. వీడు ఏడుపును అనాదరం చేశాడు, ప్రవ్రజన క్రియ అనాదరం చేయలే. తర్వాత స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతైశ్చ. సూత్రం పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా? అంటే ఈజీగా ఉంటుంది. అంటే సూత్రం ఇది. చూడండి, స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతైశ్చ ఏతైః. అవన్నీ ఏం చెప్పక్కర్లే, 9ంటికి వస్తుందని చెప్పు. పక్కనే గట్టేశ్వర దాకా వచ్చేశారు. ఏతై సప్తభిర్యోగే. ఈ 7 విషయంలో ఏమిటయ్యాడు? స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభు, ప్రసూతి. ఈ 7 యందు షష్ఠీ సప్తమ్యౌ స్తః. సప్తభిర్యోగే, వీటితో కూడి ఉన్నట్లయితే, ఈ 7 ఏదైనా కూడి ఉన్నట్లయితే షష్ఠీ సప్తమ్యౌ స్తః. షష్ఠీ వస్తుంది, సప్తమి కూడా వస్తుంది. షష్ట్యామేవ ప్రాప్తాయాం పాక్షిక సప్తమ్యర్థం వచనం. గవాం గోషు వా స్వామి. గవాం స్వామి, గోషు స్వామి అని 2 వాక్యాలు అన్నమాట. గవాం గోషు వా స్వామి అంటే 2 వాక్యాలుగా రాసుకోవాలి. అంతేనండి సుధగారు? వా అన్నాడుగా, అందుకని. వా అనగానే మనం భయపడి వా అని ఆడకూడదు. అది సరే. తర్వాత గవాం గోషు వా ప్రసూతః గా ఏవానుభవితుం జాత ఇత్యర్థః. ఇలా వరుసగా అన్నిటికీ అనమాట. గవాం గోషు వా ఈశ్వరః, గవాం గోషు వా అధిపతి. మీ ఇష్టం, అన్ని వరుసగా రాసేసుకోవడం 7 కూడా. ఎందుకంటే వాటి యోగే అన్నాడు కాబట్టి. స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభూ, ప్రసూత. ఈ శబ్దముల యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తమి కూడా వస్తుంది. షష్ఠీ శేషే అను సూత్రం చేత షష్ఠీ విభక్తి మాత్రమే ప్రాప్తిస్తుండగా వికల్పంగా సప్తమి కూడా ప్రవర్తిస్తుంది అని చెప్పటానికి ఈ సూత్రము చెప్పబడినది అని అర్థం. ఏమండి? తర్వాత నెక్స్ట్ వాక్యం ఏమిటండి? అయుక్త కుశలాభ్యాం చ సేవాయాం. అయుక్త కుశలాభ్యాం చ అసేవాయాం. ఇక్కడ దీర్ఘం రాశాడు గురువు గారు సూత్రంలో. ఎక్కడ? 106కి ఆయుక్త అని పడింది మా పుస్తకంలో. ఆయుక్తనే ఉందండి. సరే. ఆయుక్త కుశలాభ్యాం. నా పుస్తకంలో ప్రింట్ కొంచెం అక్కడక్కడ ముద్దగా పడి నాకు కొన్ని తీసేఫర్ కావట్లేదు. అది ఒకవేళ నేను తప్పు ఎక్కడైనా చదివితే మీరు పుస్తకంలో కరెక్ట్ మీకు క్లియర్గా ఉంటే అది చెప్పండి. అనుకునేందుకు ఏం లేదు ఇక్కడ. ఆభ్యాం యోగే అంటే ఏంటి? ఆయుక్త కుశలాభ్యాం.
ఏ సందర్భంలో అంటే ఈ రెండు పైనే కలిపేయచ్చు కదండి. స్వామి ఈశ్వరాదాయాది ప్రతిభు అన్నప్పుడు అక్కడ షష్ఠీ సప్తమే చెప్పాడు, ఇక్కడ షష్ఠీ సప్తమే చెప్పాడు కదా. ఈ రెండు కూడా అక్కడ కలిపేసి 9 చేస్తే వదిలిపోయేది కదా. కాదుగా అంటే 230, ఇక్కడ 40. అసేవాయా అనేది ప్రధానం అన్నమాట. ఉమ్. ఆసేవాయాం అనేది ప్రధానమైంది. అది అక్కడ లేదు, పైన దానిలో లేదు. ఆ కండిషన్ ప్రెసిడెంట్ లేదు అక్కడ. ఉమ్. ఆయుక్తో వ్యాపారిత అవునండి. షష్ఠి సప్తమ్యోస్తా తాత్పర్యార్థే తాత్పర్యే అర్థే ఆయుక్తో వ్యాపారితః ఆయుక్తః కుశలో వా హరిపూజనే హరిపూజనస్య వా ఆసేవాయాం కిం అయుక్తో గౌః శకటే ఈషద్యుక్త ఇత్యర్థః. ఇంత పొడుగు రాశాడంటే ఏం కంగారు పడద్దు అని అర్థం. ఆయుక్త కుశలాభ్యాం చ ఆసేవాయాం. ఆసేవ అంటే ఏమిటి? ఆసేవ అంటే తాత్ అంటే తత్పరత్వము, దాని యందు మనకి లక్ష్యము కలిగి ఉండుట, దాని యందు ఉత్సాహము కలిగి ఉండుట అని అర్థం అన్నమాట. ఆయుక్త కుశల ఈ రెండు శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడు షష్ఠీ సప్తములు రెండు వస్తాయి. ఆయుక్త పదానికి వ్యాపారస్తుడు అంటే వ్యాపారం అంటే బిజినెస్ చేసేవాడని కాదండి, దానిలో ప్రయుక్తమైన వాడు, ఆ యాక్టివిటీలో ఉన్నవాడు అని అర్థం. అంటే దాని యందు ప్రవర్తిస్తున్నవాడు అని అర్థం. ఆయుక్త కుశలోవా హరిపూజనే హరిపూజనస్యవా అని మనకు ఉదాహరణ ఇచ్చాడు. హరి పూజనమునందు ప్రవర్తించబడువాడు లేదా సమర్థుడు అని అర్థం. ఆసేవార్థమందే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది కనుక ఆయుక్త గౌః శకటే అనే దగ్గర ఇక్కడ సప్తమి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ దాని యందు ప్రవర్తించట్లే. ఆయుక్త గౌః శకటే అంటే ఈ బండి ఉంటుంది కదండి, ఈ బండిని ఏం చేస్తాం మనం? ఆవు మెడ మీద పెడతాం. అంటే దాని ఎందుకు ప్రవర్తించట్లే అది. ఎద్దు బండికి ఎద్దుని కొద్దిగా బండికి తగిలిచ్చాం అంతే మనం. ఇక్కడ ఈషదర్థము అంటాం దాన్ని. ఈషదర్థము అంటే కొద్దిగా అని. ఏమండి, ఎద్దుని కట్టేసాం బండికి అంటే ఏం చేస్తాం? ఎద్దులంతా తీసుకెళ్ళి కట్టేస్తామా? ఆ కాడి తెచ్చి దాని మెడ మీద పెడతారు అంతే. ఆ కాడి తెచ్చి మెడ మీద పెట్టుట అంటే అది ఈషదర్థంలో వచ్చింది కనుక తత్పరత్వం లేదు, దాని యందు లగ్నమై సంపూర్ణముగా లేదు. అందుకని ఇక్కడ అర్థం తత్పరత్వమైనటువంటి అర్థం భాషించట్లేదు. ఏది? ఎక్కడ? ఆయుక్త గౌః శకటే అన్న దగ్గర. కనుక ఈ సూక్తం ప్రవర్తించదు అని చెప్పాడు. తర్వాత యతశ్చ నిర్ధారణం జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయాదేక దేశస్య పురస్కరణం నిర్ధారణం. ఇది డెఫినేషన్ అండి. యతశ్చ నిర్ధారణం అది సూత్రం. అసలు నిర్ధారణం అంటే ఏమిటి అంటే దానికి డెఫినేషన్ ఇచ్చాడు పక్కన. జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయాత్
ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం యతస్తతః. అట్లాంటప్పుడు షష్ఠి సప్తమ్యౌస్తః. ఇప్పుడు మనుష్యులు అన్నదంతా ఒక సెగ్మెంటే కదా. అవును. మనుష్యులు అన్నది ఒక సెగ్మెంట్ అయితే ఉమ్. మనం చెప్పుకోవడానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇట్లా క్లాసిఫికేషన్ అందరూ మనుషుల్లోకి వస్తారు కదా. ఉమ్. ఇక్కడ ఏమంటున్నాడు? నృణ బ్రాహ్మణ శ్రేష్ఠ అన్నాడు. నృషు బ్రాహ్మణ శ్రేష్ఠ అంటే నరులు అనే ఒక జాతి వాచకము నుండి బ్రాహ్మణులు అనే అదే జాతికి సంబంధించిన వాళ్ళని పృథక్కరణం పక్కకి తీసి పక్కకి పెట్టి చెప్తున్నాడు వాడు. తర్వాత రెండోదండి జాతి గుణ. గుణకి ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి. గవాం గోషు వా కృష్ణ బహుక్షీరా. ఉమ్. ఆవులు గవాం గోషు. చూడండి ఉమ్. షష్ఠి సప్తమి రెండు ఇచ్చాడు. ఉమ్. ఇక్కడ ఏమిటి? ఇక్కడ దేన్ని వివక్ష దేన్ని పృథక్కరిస్తున్నాడు? ఆవులు అనేటటువంటిది జాతి, అందులో డౌట్ ఏం లేదు. ఉమ్. అందులో నల్లటి ఆవులు కృష్ణవర్ణంలో ఉన్న ఆవులు ఎక్కువ పాలిస్తాయట. ఉమ్. కనుక పృథక్కరణము దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ ని సపరేట్ దేనికి కారణంగా చేస్తున్నాడు? ఇక్కడ గో జాతితో చేయట్లే, గోవు యొక్క రంగుతో చేస్తున్నాడు. ఈ రంగు అనేది గుణం అన్నమాట. తర్వాత మూడోది ఏంటి? జాతి గుణ క్రియ. గచ్చతాం గచ్చత్సు వా ధావన్ శీఘ్రః. గచ్చతాం గచ్చత్సు వెళుతున్న వాళ్ళు. మనం అందరం కలిసి వెళ్తున్నామండి ఎక్కడికో. ఉమ్. ఏమండి? వెళ్తుంటే వీళ్ళల్లో పరిగెట్టిన వాడు ముందు వెళ్తాడు అని చెబుతున్నాడు. ఈ చదివే వాళ్ళలో బాగా చదివిన వాళ్ళు పాస్ అవుతాడు అని. అబ్బా ఆ, చక్కగా పోనీ అదే చెప్పుకోండి. కనుక ఈ వెళ్ళేవాళ్ళు అనే గ్రూపులో పరిగెత్తేవాడు అంటే ఇక్కడ దేని ద్వారా వాడిని పృథక్కరణ చేస్తున్నాడు? ఆ క్లాస్ సపరేట్ దేంతో చేస్తున్నాడు? క్రియతో ద్వారా. చేస్తున్నాడు. క్రియ ద్వారా అంటే జాతి గుణ క్రియ అయిపోయింది. ఇంకోటి ఏంటి? సంజ్ఞ. సంజ్ఞకి ఏం చెప్తున్నాడు? ఛాత్రాణం ఛాత్రేషు వా మైత్రః పటుః. సంజ్ఞ అంటే గుర్తండి. మైత్రః, చైత్రః, దేవదత్తః, అనంతకృష్ణః, దివ్యా, పద్మ ఇవన్నీ గుర్తులు. ఛాత్రాణం ఛాత్రేషు మైత్రః పటుః. మైత్రుడు అనేవాడు బాగా చదువుతాడు. ఎవడు? ఇక్కడ క్లాసిఫికేషన్ దేంతో విడగొట్టాడు? స్టూడెంట్స్ అనే గ్రూప్ లోంచి మైత్ర అనేటువంటి ఒక సంజ్ఞ కలిగిన వాడిని పక్కకి పెట్టాడు. కాబట్టి ఇంతే. యతశ్చ నిర్ధారణం, దేని వల్ల నిర్ధారణ జరుగుతుందో దానికి అన్నాడు. అంచేత ఛాత్రాణం ఛాత్రేషు వా మైత్రః పటుః అయిపోయింది. పంచమీ విభక్తి విభాగో విభక్తం. ఇక్కడ విభక్తి అంటే అర్థం ఏమిటి అంటే విభాగో విభక్తం, విభాగము చేయబడుట. నిర్ధార్యమాణస్య యత్ర భేద ఏవ తత్ర పంచమీ స్యాత్. పైదానికి కింద దానికి తేడా గమనించండి. పైదానికి కింద దానికి తేడా ఏంటి? పంచమీ విభక్తే. అరగంటలో వస్తారే, వస్తారు కంగారు పడకు, బయలుదేరారు. ఇంకో గంట పడుతుంది. తాతమ్మా ఇంకో గంట. పంచమీ విభక్తే అంటే యతశ్చ ఏదో వాళ్ళ ఆయన కోపడేస్తుంది ప్రభావతి.
ఆయన పంపిస్తున్నాను కాస్త డైవర్ట్ చేస్తారు, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఊరికి అడుగుతూనే ఉంటుంది. వస్తున్నారు ఈయన. పంపించు. వెళ్ళిరండి కొంచెం. పర్లేదులే, గట్కేశ్వర్ దాటారు. అయినా ఈ లోపల వస్తుంది ఒక 10 సార్లు మళ్ళీ పాపం. ఇది 30సారి అడగడం నన్ను. భాస్కర్ రావాలి కదా, ఇంకో గంట పడుతుంది ఈజీగా. అదే అదే. నేను కాదు వచ్చేది. 10 రోజుల తర్వాత అసలే. యతశ్చ నిర్ధారణం అనేది ఈ సూత్రంలో యతశ్చ నిర్ధారణం పంచమి విభక్తి అని కలిపి చదువుకుంటాం. చదువుకుంటే ఏమిటనమాట? విభక్తము అంటే విభాగము చేయుట. అంటే దేని నిర్ధారణ యొక్క అవధులు ఉన్నాయో, ఏదైతే నిర్ధారణ చేయవలసి ఉన్నదో అక్కడ ఎక్కడైతే భేదము మాత్రమే అంటే అభేదము ఉండదో అక్కడ పంచమి విభక్తి వస్తుంది అన్నాడు. యతశ్చ నిర్ధారణ దగ్గర షష్ఠి సప్తమి చెప్పాడు. ఇది ఎప్పుడు వస్తుంది? విభక్తే అంటే ఎక్కడైతే భేదము చేయుటకు, నిర్ధారణ చేయడానికి, నిర్ధార్యము చేయబడేదానికి ఎక్కడ భేదము మాత్రమే ఉంటుందో అంటే అభేదము ఉండదు. ఇందాక ఉదాహరణ చూడండి, ఛాత్రాణం అన్నాము. అంటే ఈ స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తంలో మళ్ళీ ఏమైనా 2 భాగాలు చేశారా మీరు? చేయలేదు, మొత్తం అందరినీ తీసుకున్నాము. అంటే అవిభక్తమే కాదు, అవిభక్తం. విభక్తమే. రైట్. అట్లాగే గచ్చతాం గచ్చత్సు వెళ్ళే వాళ్ళు అనే దానిలో ఏమన్నా మళ్ళీ విడగొట్టారా? ఏం లేదు. చేయలేదు, విభక్తమే. లేదు. పోనీ గవాం గోషు అక్కడ ఏమైనా విడగొట్టారా? లేదు. ఏం లేదు. చేయలేదు, ఇక్కడ లేదు. చేయలేదు. నృన్నాం నృషు ఇక్కడ విడగొట్టారా? చేయలేదు. లేదు. చేయలేదు. కానీ ఇప్పుడు మేము విడగొట్టి చూపిస్తాం మీకు. ఏమిటది? ఎట్లా? మధురా పాటలి పుత్రకేభ్య ఆద్యతరా ఆఢ్యతరా ఆఢ్యతరం. ఆఢ్యతరాః. ఆఢ్య. ఆఢ్య. ఉమ్. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకున్న మాట. ఈ ఆఢ్య శబ్దం అంటే ఏమిటంటే రిచ్ అని అర్థం. మీకు గుర్తుందో లేదు, అంటే ఈ మాట వినే ఉంటారు. వాళ్ళంతా ధనాఢ్యులు రా అంటావా అనవా? నిజమే. బలాఢ్యులు, గుణాఢ్యులు, గుణాఢ్యులు అంటావా? ధనాఢ్యులు అన్న మాట విన్నారా? విన్నా. గుణాఢ్యులు. ధనమునందు అధికతరముగా ఉన్నవారు. బలాఢ్యులు. బలాఢ్యులు కూడా ఉంది. బలాఢ్యులు, గుణాఢ్యులు కూడా విన్నాం. గుణాఢ్యులు అనేది మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఏం నష్టం లేదు. విన్నామండి. అదే చెప్తున్నా. కనుక కనుక ఈ ఆఢ్య శబ్దం ఇక్కడ ఏమంటున్నాడు? ఉదాహరణ, మధురాహ. మధుర అన్నది ఒక ప్రదేశం, ఒక రాజ్యం అండి. మరి మధురాహ అని దీర్ఘం పెట్టాడు ఏమిటి అంటే మధురలో ఉన్నవాళ్ళు అని. అట్లాగే పాటలి పుత్రకేభ్య పాటలీపుత్రములో ఉన్న వారి కంటే ఆఢ్యతరా అంటే మిక్కిలి ధనవంతులు. మధుర దేశీయులు పాటలీ దేశంలో ఉండే వారి కంటే బాగా డబ్బున్నవారు. ఇక్కడ ఇక్కడ ప్రజలే, కానీ విడగొట్టే ఇక్కడ చూడండి, మధుర వాళ్ళు పాటలీపుత్రం వాళ్ళు ఇక్కడ భేదం చేశాం. విభక్తే, అందుకని పంచమి వచ్చింది. తర్వాత సార్ ఇది పంచమి సూత్రంలో చెప్పకుండా మరి ఇక్కడ అంటే సప్తమిలో ఎందుకు చెప్తున్నాడు? సప్తమి రావలసి ఉండగా దాన్ని బాధించి పంచమి వచ్చింది కాబట్టి. కంటే అన్నాడుగా, కంటే అనేది పంచమికి, కానీ పంచమిలో చెప్పాల్సిన సూత్రం కదా ఈ మాట, మరి ఇక్కడ ఎందుకు చెప్పారు అన్నది సుధ గారి ప్రశ్న. కనుక మామూలుగా అయితే సప్తమి రావాల్సి ఉంది, పైన సప్తమే వచ్చింది కదమ్మా. వచ్చింది. అవిభక్తం దగ్గర సప్తమి వచ్చింది, విభక్తం అయితే పంచమి వస్తుందని చెప్పాడు కాబట్టి
ఈ అవిభక్తము విభక్తము అనేటటువంటి క్లాసిఫికేషన్ వల్ల ఇక్కడ వచ్చింది ఇది. ఓకే, తర్వాత తర్వాత సాధు నిపుణాభ్యామర్చాయాం సప్తమ్య ప్రతేః. సాధు నిపుణాభ్యాం ఎవరు? ఇంకెవరు వచ్చారు? నువ్వా? ఓ, నేను ఇంకా బంగారు తల్లేమో అనుకున్నా. అల్లరి పిల్ల వచ్చిందా? ఇట్రా, వాళ్ళందరూ నమస్కారం పెట్టాళ్ళు. పెట్టు పిల్ల, పెట్ట. అరే పో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సాధు నిపుణాభ్యామర్చాయాం సప్తమ్య ప్రతేః. ఇక్కడ మనము ఈ సూత్రాలు చదువుతున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఏదైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అంటే క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే దానికన్నా అధికంగా ఇది కూడా అని చెప్పాడు. అని ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాధు నిపుణాభ్యాం అనట్లే, సాధు నిపుణాభ్యాం అర్చాయాం అన్నాడు. కనుక మీకు వెంటనే ఏం చేస్తాడు? అర్చ కాకపోతే ఏమిటో కూడా ప్రత్యుదాహరణ ఇస్తాడు అనమాట. ఒకవేళ ఇచ్చాడేదో చూద్దాం తర్వాత. జనరల్ గా ఇది స్ట్రక్చర్. ఎప్పుడైనా ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఇస్తే ఇది కూడా అయితే అన్నప్పుడు ఇది కాకపోతే అనే సందర్భానికి కూడా ఉదాహరణ ఇస్తాడు. అలాంటి వాటిని ప్రత్యుదాహరణము అంటారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆభ్యాం యోగే, ఆభ్యాం యోగే సప్తమీ స్యాత్ అర్చాయాం నతు ప్రతేః. సప్తమి అప్రతేః అన్నాడు కదా. నతు ప్రతేః ప్రయోగే, నతు ప్రతేః ప్రయోగే, ప్రతితో ప్రయోగం చేసినప్పుడు అని. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఈ సూత్రంతో సంబంధం లేకుండా ఒక మాట చెప్తా. పిచ్చి మాట కాదు. పాణిని గారి సూత్రాల్లో మనం చాలా జాగ్రత్తగా వినాలండి. ఏమండి, ఒక చోట ఒక సూత్రం చెబుతా. ఊహు అన్నాడు ఆయన. ఊహు, ఊ రెండు విసర్గ అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళు చెప్పకండి, తెలియని వాడు చెప్పలేరు. తెలిసిన వాడు చెప్పండి. సూత్రం చెప్తే మీరే చెప్పేస్తారు. నేను సూత్రంలో ఒక ముక్కే చెప్పాను మీకు. ఇప్పుడు నీ వల్ల కాదు ప్రభావతి, నీకు తెలియదు. ఉండు. సార్ ఉకారాంత శబ్దంలో పంచమి ఆర్ సప్తమినా? షష్ఠి. పంచమి షష్ఠి. ఋకారాంత శబ్దాలలో పితృ పితుహు అవుతుంది. ఈ ఉహు వాడాడండి అంటే ఋకారాంత శబ్దం యొక్క పంచమి విభక్తినో షష్ఠి విభక్తినో సందర్భాన్ని బట్టి ఇచ్చాడని చెప్పుకోవాలి. పురండ్రపరహ సూత్రం. ఉహు అన్ రపరహ అని మనగా చెప్తూ. అంటే ఎందుకు చెప్తారంటే పదాలని ఆయన వాడుకునే తీరు, దాన్ని ఏమంటే అల్పాక్షర సాధించడం కోసమని వాడే పద్ధతులు. అల్పాక్షరం అసందిగ్ధం. సారవద్ విశ్వతోముఖం అస్తోభ వనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుహు చెప్పాడు. మొత్తం చెప్పాడు అనేటప్పుడు. సరే. నతు ప్రతేః ప్రయోగే మాతరి సాధుర్నిపుణో వా, మాతరి సాధుర్నిపుణో వా అర్చాయాం కిం నిపుణో రాజ్ఞో భృచ్చః. అర్చాయాం లేకపోతే, స్థితి లేకపోతే ఏంటిది? నిపుణో రాజ్ఞో భృచ్చః. ఇహ తత్వకథనే తాత్పర్యం అప్రత్యాదిభిరితి వక్తవ్యం సాధుర్నిపుణో మాతరం ప్రతి.
పరి అను వా. ఇక్కడ దాకా చెప్పుకుందామండి. ఇది ఒక్కటి అర్థం చెప్పుకుందాం ముందు. ఒక్క నిమిషం అండి, కొన్ని మంచినీళ్ళు తాగొస్తా. సాధు నిపుణాభ్యాం అర్చాయాం సప్తమి అప్రతేహే అని పదచ్ఛేదం చేసుకోవాలి. చేసుకుంటే అర్చ అంటే పూజ అని అర్థం. సాధు నిపుణ ఈ రెండు శబ్దాలతో యోగము ఉన్నప్పుడు అర్చార్థములో సప్తమి విభక్తి వస్తుంది. ప్రతి అనే శబ్దం ప్రయోగిస్తే మాత్రం రాదు. ఇది రాదు. అంటే ప్రతి అనే శబ్దము ప్రయోగించనప్పుడు వస్తుంది. ఇక్కడ ఒక విషయం చూడండి, మనం రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ఇది ఒక చిన్న టెక్నికల్ విషయం చెబుతా. సూత్రం చదవడం ఒకసారి. సాధు నిపుణాభ్యాం సప్తమి అతేః అప్రతేహ అన్నాడు. ప్రతి ఏమండి? అంచేత సాధు నిపుణ అనేటటువంటి ఈ శబ్దములతో యోగమున్నప్పుడు అర్చాయాం, అర్చ అంటే అర్చన అంటే పూజ అనే అర్థములో సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి అప్రతేహ అన్నాడు కదా, అంటే ప్రతి అనే శబ్దము ప్రయోగించనప్పుడు అని రాయాలి. అప్రతేహ అన్నాడు కాబట్టి. అంతేగాని ప్రతి అనే శబ్దము వచ్చినప్పుడు రాదు అనకూడదు. రెండు ఒకటే అర్థం. మళ్ళీ ప్రతి అనే శబ్దము ప్రయోగించినప్పుడు రాదు అన్నా, ప్రతి అనే ప్రయోగించనప్పుడు మాత్రమే వస్తుంది సప్తమి అన్న అర్థం ఒకటే. కానీ సూత్రము యొక్క వ్యాఖ్యగా రాసినప్పుడు యథాతథంగా ఇలా రాస్తే బెస్ట్. అది తప్పు అని కాదు, ఇది సేఫ్ అని చెప్తున్నా. అలా రాస్తే మార్కులు పోతాయా అనుకోదు, ఏ మార్కులు పోవు, కంగారు పడకండి. తర్వాత మాతరి సాధు నిపుణో, మాతరి సాధు నిపుణో వా అన్నాడు. ఎందుకు సాధు నిపుణాభ్యాం అన్నాడు కదా, అందుకని మాతరి సాధు మాతరి నిపుణ అని. అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సూత్రం ఏంటమ్మా? సాధు నిపుణాభ్యాం సప్తమి అప్రతేహ. ఇప్పుడు మనం కావ్యం చదువుతున్నాం, ఏదో కాళిదాసు కావ్యమో ఇంకోటి ఏదో చదువుతున్నాం. మాతరి నిపుణ అన్నాడు వాడు. అంటే ఏమర్థం చెప్పుకోవాలి అక్కడ మనం? అంటే నేను అడిగిన ప్రశ్న ఏమిటి? కాళిదాసు గారి కావ్యం చదువుతున్నాము, మాతరి నిపుణ అనే ఒక ప్రయోగం అక్కడ కనపడింది. ఆ కావ్యంలో మనం ఏం అర్థం చెప్పుకోవాలి? ఇది నా ప్రశ్న. తల్లులలో నిపుణురాలు, తల్లి పట్ల నిపుణురాలు, ఇంకా 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 తల్లి యందు, ఇంకా ఎందో ఆ పట్ల వగైరా అన్ని ఓకే, ఆల్ యాక్సెప్టెడా? ఇంకా ఈ ఆన్సర్ కరెక్టా? మరి మిగతా విషయాల్లో మరి అక్కడ తల్లి ఒకటే వస్తుంది. మరి అవన్నీ వద్దమ్మా, మిగతావన్నీ కాదు, ఇక్కడ చెప్పండి. మళ్ళీ చెబుతున్నా, కాసేపు శాకుంతలం చదువుతున్నాం అనుకుందాం, అందులో ఈ మాట కనపడింది అనుకున్నాం, మాతరి నిపుణ. ఎందుకంటే భరతుడు ఉన్నాడు, శకుంతల ఉంది కదా. శాకుంతలలో ఆవిడ నిపుణురాలు అని అర్థం. నీ మొహం రాలేదు కదా సార్, ప్రత్యేక రాలేదు తీసుకోవాలి అక్కడ. నేను అడిగిన ప్రశ్నకి దీనికి ఏం అర్థం ఆ కావ్యంలో దీనికి ఏం అర్థం చెప్పుకోవాలి అని అడిగా. అది ఒక్కటి చెప్పండి.
ఇది చెబితే మీకు సూత్రం పట్టినట్లు లెక్క. అక్కడ ప్రతి అనే శబ్దం ఉపయోగించినందుకు లేదు అన్నీ మనకు అనవసరం. అక్కడ లేదుగా, లేదు ఎందుకు తెచ్చి పెడతారు? ప్రతి లేదు, అణువు లేదు, పరా లేదు, ఉపా లేదు, దుర్రు లేదు, దుస్సు లేదు, నిస్సు లేదు. అవన్నీ ఎందుకు మనకి? ఉన్నది చెప్పండి. అది అక్కడ ఉంది కదా, ప్రత్యయ అనే కండిషన్ ఉంది కదా సూత్రంలో. అవన్నీ నాకు తెలియదమ్మా. నేను అడిగిన సింపుల్ ప్రశ్న. కాళిదాసు గారు రాసిన శాకుంతలంలో మాతరి నిపుణ అనే ఒక మాట కనపడింది. దానికి నేను అర్థం చెప్పాలి. నాకు తెలియలేదు, మీరు ఏమైనా చెప్తే చెప్పిందామని. నాకది అక్కడే తెలియదు. కాళిదాసు గారు రాయటంలో నిపుణుడు. మాతలి అండి, మాతలి నిపుణ, మాతరి అండి, మాతరి సప్తమి విభక్తి. మాతలియా, మేఘాది మాతరి మాతలి అండి, మాతరి మాతరి తల్లి యందు. సప్తమి ఏక. మాతృసేవలో నిపుణుడనే, మాతృసేవ చేయడంలో నిపుణుడు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎందుకు చెప్పారు అట్లా? సార్ అనిపించింది చెప్పాను. అనిపించింది చెప్పొద్దు, కనిపించింది చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది. సూత్రం చదువమ్మా ఒక్కసారి పద్మ. సూత్రాల్లో ఉంది కదా, సాధు నిపుణాభ్యాం కదా. ఉంది కనుక అర్చాయాం అని ఉంది కదమ్మా. అదే పూజార్థం వచ్చింది అక్కడ. అంచేత ఇక్కడ మాతరి నిపుణ అంటే తల్లిని అర్చించుట యందు నిపుణుడు అని చెప్పాలి. అర్చ అనే అది వచ్చింది. ఇక్కడ కాళిదాసు కావ్యం చదువుకుంటున్నప్పుడు ఈ సూత్రం జ్ఞాపకం రావాలి మనకి. ఓహో. అది ఇప్పుడు చెప్పదలుచుకున్న తాత్పర్యం అదన్నమాట. పుట్టిగా మాతరి నిపుణ అంటే మనకేం అర్థం? అవును, తల్లి ఎడల నిపుణుడు. ఎందులో నిపుణుడు? కొట్లాటల్లోనా, తలకాయ పాల్గొట్టడంలోనా? అర్చించడం ఎందు నిపుణుడు. అది ఎందుకు వచ్చిందంటే ఇగో ఇక్కడి సాధు నిపుణాభ్యామర్చాయాం సప్తమి కాబట్టి. పైన సూత్రంలో వచ్చిందా? అది అంటే ఈ వ్యాకరణ సూత్రాలు సాహిత్యం చదువుకునేటప్పుడు అక్కడి ప్రయోగాల్లో వీటి ఉపయోగం కనపడుతుంది. సరే. అది ఓకే. అప్రత్యాధివిరితి, అదే కనుక మాతరి సాధో రిప్లా అయిపోయింది. తర్వాత ప్రతి ఉపయోగించబడలేదు, పూజార్థము గమ్యమానం అవుతోంది కనుక మాతృశబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది. అర్చార్థమందే ఈ సూత్రం ప్రదర్శిస్తుంది కనుక నిపుణో రాజ్ఞో భృత్యః, రాజు యొక్క సేవకుడు చాలా నిపుణుడు అన్నాడు. సాధు నిపుణాభ్యాం అన్నాడు కదా, నిపుణ శబ్దం వాడాడు. కానీ ఇక్కడ అర్చ అనే అర్థంలో వాడబడలేదు. లేదు, రాలా. అందుకని షష్ఠి వచ్చింది. నిపుణ ఎవరు? రాజ్ఞో భృత్యః, రాజు యొక్క, రాజు యొక్క సేవకుడు. ఆ నైపుణ్యము పూజ అర్చ అనే దానిలో రాలేదు కాబట్టి, పూజార్థంలో రాలేదు కాబట్టి ఇక్కడ ఇది రాలేదు, సప్తమి రాలేదు. షష్ఠి వచ్చిందని రాయక్కర్లే, సప్తమి రాలేదు అని రాయండి చాలు. సరే. ఓకే. మా గురువు గారు అడిగారు ఒకసారి, తింగ్ ప్రత్యయాలు ఉన్నాయి కదా, ధాతువుల కంటే తింగ్ ప్రత్యయాలు వస్తాయి కదా, ఇంకా ఏం వస్తాయి అన్నారు. ఇంకా వేరే ప్రత్యయాలు కూడా వస్తాయి కదా. వస్తాయండి. తింగులు కానివి అని చెప్పు అన్నారు. ప్రత్యయాలండి, అదండి ఇదండి. అవన్నీ కాదయ్యా, తింగులు కానివి ఒక ముక్కలో చెప్పు నాకు అన్నారు. సరిపోయింది. అతింగనమన్నారు అన్నాము. చెప్పారు ఏమండి అతింగు. సరే, ఈ అతింగని ఇన్ని పెట్టేదని దానికి ఒక పేరు పెట్టుకుంటే ఎట్లా ఉందంటావు అన్నారు. కృత్ అందామండి అన్న. కలిపి చెప్పు అన్నారు. కృత్ అతింగ్ అన్న. ఇదే సూత్రం అయ్యా అన్నారు. ఇప్పుడు మనము ఎడాదేశాన్ని చెప్పుకుంటున్నాం అనుకోండి, ఏమేమి వస్తాయి? ఏమిటంటే దేని స్థానంలో ఏమొస్తాయి? దేని స్థానంలో? ఇక్కుల స్థానం. ఈ సూత్రాన్ని కాసేపు
కన్ఫర్మ్డ్ గా గ్రామర్ తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారు? నాకు తెలిసిన వాళ్ళైతే ఇద్దరు, గీతకి తెలియదు, ప్రభావతి తెలియదు. ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఇష్టపరమైనప్పుడు ఇకో అవన్నీ అనొచ్చు. కాదు, ఇకో అనొచ్చు. అస్సలు గ్రామర్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసవర్ణ ఈ ఊరులకు అసలు తెలియని వాళ్ళని చెప్పమంటారు. అవన్నీ వద్దు, లేని వాళ్ళు మాట్లాడుకున్నాం. సరే, ప్రభావతిని పట్టుకుందాం. కాసేపు ఖాళీగా ఉంది కదా, మ్యూట్ ది. తీసా ఆ, దేని స్థానంలో ఎవరు వస్తాయి? అచ్చునకు ఇటుపరమైనప్పుడు ఆ, ఎనాదేశ సంధి అంటారు. యణాదేశ సంధి వస్తుంది. అంటే ఎన్నులు ఎక్కడ వస్తాయి? దేని స్థానంలో వస్తాయి? ఇక్కుల స్థానంలో ఎన్నులు. ఓ ఈ ఊరు స్థానం అసవర్ణాలు సరే, అలివేలు మంగమ్మ గారు మీరు చెప్పండి అమ్మా. మీరు తేలిక చెప్పచ్చు, అసలు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు. ఏమిటి వస్తాయి? దేని స్థానంలో ఏ వస్తాయి? ఈ ఊర్ణములు పరముగా అయినప్పుడు అవన్నీ ఉండండి 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 ఉండండి. ఏవేమిటి? ఈ ఊరు, ఈ ఊరు రూల్ రూ ఆగండి. ఈ ఊల్ రూల్ రూల్ కలిపి ప్రత్యాహారం చేస్తే ఏమనొచ్చు? ఇక్ ఇక్. సుధా గారు, ఈ ఇక్ అనే పదాన్ని మీరు పట్టుకుని ఉండండి, మీ దగ్గర ఉంచండి కాసేపు. ఏం వస్తాయి దాని ప్లేస్ లో? యావారాలు వస్తాయి. యావారాలను ఒక ప్రత్యాహారం చేయమ్మా దివ్య. ఎణ్ యావారాల ఎణ్. భాస్కర్ల దేవి గారు మీరు పట్టుకోండి ఎండ్ అనే పదాన్ని, కాసేపు మీ దగ్గర అట్టి పెట్టండి. ఎండలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అచ్చులు పరమైనప్పుడు. అచ్చులు తర్వాత ఉన్నప్పుడు వస్తాయి. చెప్పండి. అచ్చులు పరమైనప్పుడు అంటే అచ్చులు తర్వాత ఉన్నప్పుడు. అచ్చులు తర్వాత ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, అయితే వాక్యాల్లో చెప్పండి. అచ్చులు పరమైనప్పుడు. కంగారు పడద్దు. అచ్చులు పరమైనప్పుడు ఇక్కుల బదులు ఎండలు వస్తాయి. అచ్చులు పరమైనప్పుడు ఇక్కుల బదులు ఎండలు వస్తాయి. ఇక్కుల బదులు వస్తాయనాలా, ఇక్కుల స్థానంలో వస్తాయనాలా? ఇక్కుల స్థానములో ఎండలు వస్తాయి. ఇప్పుడు వాక్యం చెప్పండి మళ్ళీ. అచ్చులు పరమైనప్పుడు ఇక్కుల స్థానంలో ఎన్నులు వచ్చును. ఇంకో మాట చేద్దాం. ఇక్కుల స్థానములో ఎన్నులు వస్తాయి అచ్చులు పరమైనప్పుడు. ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి పరమైనప్పుడు. ఇక్కులు పరమైనప్పుడు స్థానంలో అచ్చులు ఇక్కులు కాదండి, ఇక్కుల స్థానంలో ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి అచ్చులు పరమైనప్పుడు. వెరీ గుడ్. ఇక్కుల స్థానములో దాన్ని ఒకే పదంగా చెప్పాలంటే ఏం చేయాలి? ఇక్కు ప్రత్యాహారం వచ్చింది, భాస్కర్ దేవి గారి దగ్గర ఉంది, అది అది తీసుకుందాము. ఇప్పుడు మనం ఏం గుర్తు పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరిభాషా ప్రకరణంలోకి వెళ్ళండి. ఇక్కుల స్థానములో అన్నారు కదా, ఇక్కుల స్థానములో దానికి స్థానానికి సంబంధించిన సూత్రం ఏముంది పరిభాషలో? పరిభాషలో ఇక్కుల స్థానములో అనడానికి ఏ సూత్రం ఉంది? చూసి చెప్పండి పోనీ. ఇకో గుణవృద్ధి. అరే షష్ఠీ స్థానే యోగా. ఇక్కుల స్థానములో అన్నారు కదా, ఇక్ అన్నది ప్రథమ విభక్తిలో ఉంది.
ఉమ్. దాని షష్ఠీ విభక్తి రూపం ఏమిటి? ఇకహ తే ఇకహ స్థానేలోగా ఇకహ అయిపోయింది. ఏం వస్తాయి దాని ప్లేస్ లో? ఎండలు ఎన్నులు. కనుక ఎన్నుగానే ఉంటుంది వచ్చేవి కాబట్టి అచ్చులు పరమైనప్పుడు అన్నారు కదా. అంటే అంటే అచ్చుకి ముందు ఉండాలి ఇవి, అంతేనా? ఈ ఈ అక ఈ ఏ ఇక్కులు యాబార్ అచ్చుకి ఆగవమ్మ సారీ ఇక్కులు అచ్చులు అచ్చులకి ముందు ఉండాలి ఈ ఇక్కులు, అవునా కదా? అవునండి, అవును. అచ్చులకి ముందు ఉన్నప్పుడు అన్న మాట ఏముంది చూడండి ఇందులో. అచ్చులు కాదు, ముందు ఉన్నప్పుడు అనే మాట వెతకండి అమ్మా. అచ్చ అదే పరస్య అదే పరస్య ఆద్యంతో టకితో ఏది పడితే అది అనద్దు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతా, జాగ్రత్త. ముందు సంస్కృతంలో ఏమంటారు? పూర్వస్య నిర్దిష్టే పూర్వస్య. అంటే అచ్చులకి ముందు ఉన్నట్లయితే కదా. అవునండి. అప్పుడు ఏ భక్తి వాడాలి? అచ్చు అన్న దానికి సప్తమి వాడాలి. ఇక్కుల్ని ఏ విభక్తిలో వాడాము? షష్ఠిలో వాడు. అంటే ఇకహ ఎన్ అచి అవన్నీ మళ్ళీ ఆ పరి అనే మాట ఎక్కడుంది సూత్రంలో? ఇకహ ఎన్ అచి. అచి అంటే అచ్చులకి పూర్వమునందున్నటువంటి ఇకహ ఇక్కుల స్థానములో ఎన్ స్యాత్ ఎన్ వస్తుంది. ఇకహ ఎన్ కాస్త సంధి చేస్తే ఈకో ఎనచి అయింది. ఎంత సంక్షిప్తంగా చెప్పాడు చూడండి. అంటే ఏం వాడుకున్నాడు ఆయన? ఈ విభక్తుల్ని వాడుకుని మొత్తం వాక్యాలు తగ్గించేశాడు. అచ్చులకి ముందు ఉన్నటువంటి ఎక్కడ రావాలన్నా అచి అంటే అయిపోయింది. ఇకహ అన్నాడు, ఇక్కుల స్థానములో అన్న మాట లేపేశాడు ఇకహ అని. షష్ఠి పెట్టేశారు. ఎట్ స్యాత్ అన్నాడు. అది పాణిని గారంటే. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దానికి దీంట్లో ఏమి సంబంధము? ఏ సంబంధము లేదు. నాకు తర్వాత పాఠం చెప్పడానికి ఓపిక లేక ఇది చెప్పా. నాకు పోలండి, మాకు రివిజన్ అయింది, పర్వాలేదు, మంచిదే. లేదు, ఐ వాజ్ థింకింగ్ దానికి పాఠానికి దీనికి ఏం సంబంధం మధ్యలో అని. ఎందుకు అంటే ఏవో ఉంటే ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుందమ్మా? లేదు, నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏదో చెప్పాం కదా, ప్రతేహ దగ్గర నుంచి వెళ్ళాం. ఓకే, ఇక్కడికి కొన్ని సూత్రాలు అయినాయి. ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఇప్పుడు సప్తమిలో ఉన్నాం కదండి. సప్తమిలోనే ఉన్నాం. పంచమి భక్తి పోయింది, ఇక్కడికి వచ్చాం. సాధు నిపుణాభ్యాం అచ్చాయాం ఇంకొక 6 సూత్రాలు ఉన్నాయి. మీకు కూర్చునే ఓపు ఉందంటే 6 చెప్పుకోవచ్చు, లేకపోతే రేపు చెప్పుకుందాం. రేపు చెప్పండి. ఓకే, ఎందుకంటే మీరు ఎగ్జాస్ట్ అయిపోతే ఆపేద్దాం. ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, రేపు చెప్పుకుందాం 6 సూత్రాలు.